నమస్తే మేడం, అహింస మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం చెబుతుంది. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు మీ జీవితం, ధ్యానం తర్వాత మీ జీవితం చెప్పండి మేడం. థ్యాంక్ యూ సార్. నా పేరు విజయలక్ష్మి. నేను కర్ణాటక బళ్ళారి జిల్లా దగ్గర ఉన్న సిరుగుప్ప తాలూకా నుంచి వచ్చాను. నేను ఇప్పటికీ 13 సంవత్సరాల నుంచి ధ్యానం చేస్తున్నాను. ధ్యానానికి రావడానికి కారణం మా రిలేషన్లో మా ఆయనకి మేనమామ కొడుకు బాగా ధ్యానం చేసేవారు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ ఇంట్లో క్లాసులు పెట్టినప్పుడల్లా ధ్యానానికి రండి, 10 నిమిషాలు కూర్చో, కనీసం 10 నిమిషాలు కూర్చో అనేవాళ్ళు. నేను ఒకసారి చూసినాక వాళ్ళందరూ కళ్ళు మూసుకుని కూర్చుంటే నాకు ఇసుగు వచ్చి, వీళ్ళేంటి ప్రకృతి ఇంత అందంగా ఉంటే వీళ్ళు కళ్ళు మూసుకుని కూర్చోమంటారు, మళ్ళీ కూడా శ్వాస మీద ధ్యాసాన్ని మళ్ళీ కూర్చున్నప్పుడు 10 నిమిషాలు కూడా ఏదో మాట్లాడుతూనే ఉంటారు. నాకు నచ్చలేదు. అట్లని నేను అసలు ఎక్కువగా వెళ్ళేదాన్ని కాదు. కానీ నేను పుస్తకాలు బాగా చదివేదాన్ని. వాళ్ళ ఇంట్లో ఓషో పుస్తకాలు, పత్రిజీ పుస్తకాలు, అనేక గురువుల పుస్తకాలు ఉండేవి. అలాంటి పుస్తకాలు చదివేటప్పుడు నాకు ఓషో పుస్తకాలు బాగా నచ్చినాయి. కానీ ఆ గురువు కూడా దేనికైనా సమాధానం ధ్యానం అని చెప్పేవారు. ఇంత పెద్ద గురువు ధ్యానం అని చెప్పినప్పుడు మనకి ఇక్కడ జరుగుతుంది కదా అని నేను అప్పుడప్పుడు వెళ్ళి ధ్యానంలో పాల్గొనేదాన్ని. ధ్యానంలోకి రాకముందు నా జీవితం చాలా అస్తవ్యస్తంగా, భయంకరంగా, జబ్బులతోనూ, ఇంట్లో కూడా నానా ఇబ్బందులతోనూ ఉండేది. అంటే ధ్యానం ముందు మాంసం బాగా తినేవాళ్ళు మేడం? ధ్యానంకి నా మాంసాహారానికి సంబంధం లేదు. చిన్నప్పుడే మేము మాంసాహారులమే. కానీ ఒకసారి మా వాళ్ళు కోడిని, చికెన్ వండాలని కోడిని తీసుకొచ్చి దాన్ని ఒక బుట్టలో పెట్టి సగం కోసి వదిలిపెట్టారు. అప్పుడు ఆ బుట్టలో అది పడే ఆ బాధను చూసి నాకు చాలా బాధ వేసింది. అప్పటి నుంచి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, ఎప్పటికీ కూడా నేను మాంసాహారం ముట్టకూడదు, శాకాహారమే తినాలని. అది అట్లా కంటిన్యూ అయింది. ధ్యానంలోకి వచ్చినాక నాకు ప్రత్యేకంగా నేనేమి శాకాహారిగా మారలేదు. ముందు నుంచి కొంచెం శాకాహారిగానే ఉన్నాను. అలా శాకాహారిగా నా లైఫ్ మొదలైంది. అలా ధ్యానం చేయగా నాకు కొంచెం మనసు శాంతిలాగా, కొంచెం రిలాక్స్ లాగా, హ్యాపీలాగా అనిపించింది. ఒక 10 నిమిషాలు చేస్తేనే ఇలా ఉండగా ఇంకా గంటలు చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు మా సిరుగుప్పలో అప్పటికే ఒక టీము పిరమిడ్ కట్టించేశారు. కట్టించినాక నేను అప్పుడు ఖాళీ టైం వల్ల మధ్యాహ్నం, సాయంకాలం, రాత్రి వెళ్ళి గంటలు అరగంట, గంట, 3 గంటలు, 4 గంటలు అలా ధ్యానం చేసేదాన్ని. అలా ఇంకా కంటిన్యూ చేయగా అమావాస్య ధ్యానం, పౌర్ణమి ధ్యానం, మళ్ళీ సీనియర్ పిరమిడ్ మాస్టర్ల క్లాసులు ఏంటో, మళ్ళీ చుట్టుపక్కల కడతలు కాదు అప్పటికి అమరావతి, సింహాద్రి, అలాగా ధ్యాన మహాచక్రాలకు వెళ్ళేదాన్ని. అలాగా అద్భుతంగా, ఆనందంగా జీవితంలో నేను సెటిల్మెంట్ అయ్యి ఒక రకంగా అయితే హ్యాపీగా జీవించడం నేర్చుకున్నాను. చుట్టుపక్కల ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా, మా ఇంట్లో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నా కూడా అది సాక్షిలాగా నా లోపలికి తీసుకోకుండా బయటనే అది అని వదిలేస్తూ నేను దాన్ని అలాగా సాక్షిలాగా స్వీకరిస్తూ వచ్చాను. అప్పటి నుంచి నేను అలాగే నేను ఏదైతే అనుభవిస్తున్నానో, ధ్యానం వల్ల ఆరోగ్యం అనుభవిస్తున్నాను, ధ్యానం వల్ల ఆనందం అనుభవిస్తున్నాను, ధ్యానం వల్ల రిలాక్సేషన్ అనిపిస్తున్నాను, ధ్యానం వల్ల అజ్ఞానం నుంచి జ్ఞానానికి వస్తున్నాను. ధ్యానం వల్ల నేను అసలు నా లైఫ్ ఎలా ఉండేదంటే, మనకి 3 గుణాలు ఉంటాయి కదా, తామస గుణం, రాజస గుణం, సాత్విక గుణం. నేను ఫస్ట్లో అయితే తామసంలోనే ఉండేదాన్ని. ఎవరిని లెక్క చేసేదాన్ని కాదు. నేను చెప్పినట్టే వినాలి, నా మాటే సాగాలన్నట్టు చాలా ఇలా చేయగా చాలా డిస్టర్బ్ అయ్యి అందరికీ దూరంగా ఉండేదాన్ని. అలా ధ్యానం చేయగా సాత్విక నుంచి రాజస్థానికి వచ్చాను. అంటే కనీసం మా ఇంట్లో అన్నా హాయిగా హ్యాపీగా ఉండేవాళ్ళం. అలా ఇంకా చేసి చుట్టుపక్కల అన్ని చోట్లకి వెళ్ళి జ్ఞానాన్ని స్వీకరించడం వల్ల నేను ఈ శరీరాన్ని కాదు, ఎంతసేపు అయినా నేను ఏం చేసినా కూడా, ఈ భూమి మీద ఏం సంపాదించినా కూడా ఈ శరీరంతో వదిలేస్తాను కదా. నేను దీంట్లో ఉండి ఒక జ్ఞానిని, ఆత్మని అని తెలుసుకుని, ఇది బాడీకి ఇల్లు, దీన్ని ఎంత చేసినా కూడా దీనికి వల్ల మనకు లాభం లేదు. నేను ఏదైతే జ్ఞానాన్ని, ధ్యానాన్ని పొందుతానో అదే నాది ఆస్తి అన్నట్టుగా నేను తెలుసుకుని, దాని బట్ల విపరీతంగా నేను ప్రచారం కానీ, శాకాహార ర్యాలీలు కానీ, మళ్ళీ ఎక్కడైనా బాలకృష్ణ టీంలో కౌన్సిలర్స్ కానీ, డిఎన్ఏ వర్క్షాపులు కానీ, అనేక ఆఖరికి క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో కూడా అక్కడ కూడా జ్ఞానాన్ని స్వీకరించడం జరిగింది. అప్పటి నుంచి మా ఊళ్ళో అన్ని చోట్లకి వెళ్తే అన్ని జ్ఞానాలు తెలుసు అన్నట్టు కొంచెం బాధ్యతలు చెప్పారు. మా శ్రీకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం సిరుగుప్ప, దాంట్లోనే మేము మెంబర్గాను ఉండేవాళ్ళు. ఆ లైఫ్లో, ఆ లైన్లో మేము మా ఊళ్ళో అన్ని స్కూళ్ళకి వెళ్ళి ధ్యానాన్ని చెప్పడం, చుట్టుపక్కల ఊళ్ళకి వెళ్ళి ధ్యానాన్ని చెప్పి ఇలా ధ్యాన ప్రచారం కూడా ముమ్మరంగా చేశాం. శాకాహార ర్యాలీకి వెళ్ళినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మేడం? మా ఊళ్ళో శాకాహార ర్యాలీ చేయడానికి
తీసుకొని నేను నా కంఠం ఎంత గట్టిగా అంత గట్టిగా రక్షించండి రక్షించండి అని ప్రేమించండి ప్రేమించండి అని ఆ శాఖార ర్యాలీలో స్లోగన్ చెప్తూ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. నా వంతు నేను కృషి చేస్తున్నాను, నా వంతు నేను ఆ ప్రాణులకి నేను సపోర్ట్గా ఉండాలని నేను ఫీల్ అయ్యేదాన్ని, అందరితో చెప్పించేదాన్ని. అలాగా అనేక రకాల ర్యాలీల్లో పాల్గొనేదాన్ని. వార్షికోత్సవం వస్తే అన్ని ఊళ్ళకి వెళ్ళి ఆ ధ్యానంలో పిలిచి మా ఊళ్ళకి కూడా ర్యాలీలు పెట్టేదాన్ని సార్. మేడం మీకు మూడో నేత్రం అనుభవాలు ఏమైనా ఉన్నాయా మేడం? మూడో నేత్రం అనుభవాలు అంటే నాకు తెలిసి మూడో నేత్రమే అనుభవాలు కాదు. మూడో నేత్ర అనుభవాలు ఎలా ఉంటాయి అంటే అనిపిస్తుంది, వినిపిస్తుంది, కనిపిస్తుంది. నాకైతే అనిపిస్తుంది ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా చెయ్యి అని. అది నేను మూడో నేత్ర జ్ఞానంగా నేను తీసుకుని దాన్ని ఆ మెసేజ్ని ఫాలో అవుతుంటాను సార్. మీరు పుస్తకాలు ఏమైనా చదివారా మేడం? చాలా చాలా చదివాను సార్. మీకు అందులో మంచిగా బాగా అత్తుకున్న పుస్తకం పేరు చెప్పండి మేడం.